హాయ్ హలో వెల్కమ్ టు జోష్కాశ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా మందికి కొన్నిసార్లు జీవితం చాలా ఇబ్బందికరంగా, ఆ జీవితం అనుభవించే జీవితం నచ్చకుండా, ఎందుకురా బాబు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవడం బెటరు, నా భర్తను వదిలేసి వెళ్ళిపోవడం, లేకపోతే నా భార్యను వదిలేసి వెళ్ళిపోవడం మంచిది, నాకు ఎందుకు వచ్చిన కష్టాలు, నాకు నచ్చినట్టు ఉండలేదు అని చెప్పేసి చాలామంది వాళ్ళ లైఫ్లో ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక తల్లి కన్న బిడ్డలకి మనస్తత్వాలే ఒకలాగా ఉండవు. మన చేతి 5 వేళ్ళు కూడా ఒకేలాగుండవు. అలాంటిది డిఫరెంట్ ప్రదేశాల్లో పుట్టి, వేరే వేరే సాంప్రదాయాల్లో పెరిగి, వేరే చోట్ల బ్రతికిన వాళ్ళు ఇద్దరు పెళ్ళి అనే ఒక బంధంతో దగ్గరవుతారు. సో వాళ్ళ మనస్తత్వాలు ఒకేలా ఎందుకుంటాయండి? అభిప్రాయాలు వేరుంటాయి, అభిరుచులు వేరుంటాయి. కలవలేదని చెప్పేసి విడిపోవాలని అనుకుంటే అది ఒక మన అమాయకత్వమే అవుతుంది. ఎందుకంటే ఏ ఒక్కరి మనిషి అభిరుచులు అభిప్రాయాలు ఏ ఒక్కరితోని సమానంగా ఉండవు. ఒకవేళ సమానంగా ఉన్నాయంటే రేపొద్దున్న వాళ్ళిద్దరూ గొడవ పడితే ఇద్దరు మొండిగానే ఉంటారు. నీది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అనే వాదించుకుంటూ ఉంటారు. సో ఎప్పుడు కూడా ఒకరి కోపం వస్తే ఒకరు తగ్గాలి, ఒకరికి బాధ వస్తే ఇంకొకరు ఓదార్చాలి. సో ఇలాగా ఎప్పుడు కూడా హెచ్చు తగ్గులు ఉండాలన్నమాట. ఒక జీవిత భాగస్వామి విషయంలో హెచ్చు తగ్గులు ఉండాలి. ఒకరి కోపం వచ్చి ఆవేశంగా ఉన్నప్పుడు ఇంకొకరు సైలెంట్గా ఉండి మౌనం వహించి కొంచెం కోపం కంట్రోల్ అయ్యాక వాళ్ళు చేస్తున్న తప్పేంటి, వాళ్ళు బాధపడుతున్నది ఏంటి అని చెప్పి నచ్చజెప్పుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాని ఇద్దరు కోపాల్లో అర్చుకున్నారనుకోండి, ఇద్దరు కూడా బయట ప్రపంచానికి ఒక టైంపాస్ అవుతారనమాట, ఒక కాలక్షేపంగా మారుతారు. కాబట్టి ఎప్పుడు కూడా మీ లైఫ్లో ఎప్పుడు మీ జీవిత భాగస్వామ్యంలో మీరు కోరుకునేది అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్గా ఉండడం, బాధ్యతగా ఉండడం, ఇవి కోరుకోవాలి. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉండి అది సంతోషమైన బాధ అయినా కలిసి నడవాలి అని చెప్పేసి ప్రయత్నించాలి. ఎప్పుడు కూడా తల్లి తండ్రి అనేవాళ్ళు, తండ్రి గమ్యం అయితే తల్లి దారి. సో ఎప్పుడు కూడా పిల్లలకి తల్లి తండ్రి అనేవాళ్ళు కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు చేరాల్సిన టైంకి, చేరాల్సిన గమ్యానికి, చేరవలసిన సమయంలో చేరుతారనమాట. ఆ తల్లి తండ్రి అనేది కరెక్ట్గా లేరనుకోండి, ఆ పిల్లల భవిష్యత్తు చాలా గందరగోళంగా ఉంటుంది. సో ఎప్పుడైనా కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని చెప్పేసి. సముద్రంలో ఉన్న ఉప్పుకి, అడవిలో ఉన్న ఉసిరికాయకి దేవుడు లింకు పెడతాడు అనేసి. అంటే ఎప్పుడు కూడా డిఫరెంట్గా మనస్తత్వాలతో ఉన్న మనుషులతోనే దేవుడు మనల్కి ముడిపెడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా సేమ్ మనస్తత్వాలు, సేమ్ అభిరుచులు, సేమ్గా ఉండరు. ఏదో ఒక వ్యతిరేకత అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి విడిపోవాలి అనుకున్నప్పుడు అవతల మనిషి కూడా విడిపోవాలి అనుకున్నారనుకోండి, ఆ బంధం అప్పటితో బ్రేక్ అయిపోతుంది. సో ఒక మనిషి విడిపోవాలి అనుకున్నా ఇంకో మనిషి కలవాలి అనుకున్నాడు అనుకోండి, ఆ కలవటానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకనే దేవుడు చేసే ప్రతి పనిలోని కూడా ఏదో ఒక అంతరార్థం అయితే దాగుంటుంది. సో ఎప్పుడు కూడా నా భర్తతో అభిప్రాయాల భేదాలు ఉన్నాయి, అభిరుచులు వేరున్నాయి, మా మనస్తత్వాలు వేరున్నాయి, మేము ఎప్పటికీ కలవము, డిఫరెంట్ మెంటాలిటీస్ అని అనుకునే దానికన్నా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆయన ఇష్టాలను మీరు రెస్పెక్ట్ చేయండి, మీ ఇష్టాలను వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. సో ఎప్పుడు కూడా ఒకరి అభిప్రాయాల్ని ఇంకొకరు గౌరవించాలి, ఒకరి ఇష్టాన్ని ఇంకొకరు ఇష్టంగా రెస్పెక్ట్ చేయాలి. అప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. మనం ఇష్టపడే వాళ్ళ కోసం కొన్నిసార్లు మన అయిష్టాలను కూడా ఇష్టాలుగా మార్చుకోవడానికి సిద్ధపడతాం. సో ఇష్టంతో ప్రయత్నించండి, కొన్ని అయిష్టాలు కూడా ఇష్టంగా మారుతాయి. మనం మారిపోవాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యి ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు మారుతూ ఉంటే అక్కడ ఖచ్చితంగా ప్రేమ అనేది పుడుతుంది. ఆ ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. సో మీ మధ్య వేరే వాళ్ళు దూరి మిమ్మల్ని దూరం చేసే అంత ఛాన్స్ మీరు ఇవ్వకండి. మీ మధ్య గాలి కూడా దూరనంత ప్రేమనైతే మీరు ఉంచుకోండి. సో దానివల్ల మీకు ఎలాంటి భేదాభిప్రాయాలు కూడా మీ మధ్య ఏర్పడవు. సో ఎప్పుడూ కూడా భార్యాభర్తలు బాధ్యతలు పంచుకుంటూ, ప్రేమను పెంచుకుంటూ బాధ్యతగా కలిసి నడవటానికైతే ప్రయత్నించండి.
దానివల్ల మీ యొక్క జీవితం అయితే చాలా ప్రశాంతంగా సుఖంగా ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా మంచిగా ఉంటుంది. కంటెంట్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.